ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎందరు బాగున్నారు కదా. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రభు నామంలో ముగ్గురు వ్యక్తులు చక్కగా ప్రార్థిస్తూ ఉన్నారు. ముగ్గురు వ్యక్తులను చూసి ప్రభు చాలా సంతోషిస్తూ ఉన్నారు. వీరు ఎంత చక్కగా ప్రార్థిస్తున్నారు, వీరికి ఏదైనా ఒక టెస్ట్ పెట్టాలని ప్రభు అనుకున్నాడు. ముగ్గురిని పిలిచి 3 కొండలు చూపించాడంట. 3 ఎత్తైన కొండలు. మీ ముగ్గురు ఈ కొండలు ఎక్కండి అని చెప్తే, ఓకే ప్రభా, ఇదేంటి మాకు లెక్కనా అని ముగ్గురు ఎక్కడం ప్రారంభించారు. మొదటి వ్యక్తి కొంచెం దూరం ఎక్కాడు. కాళ్ళకి ముళ్ళు ఆ రాళ్ళు తీసుకుగానే, ఈ కొండ నాకెందుకు, ఆయన ఈ కొండ ఎక్కాల్సిన అవసరం నాకేంటి అని అక్కడి నుంచి పారిపోయాడు. రెండో వ్యక్తి ఎక్కుతూ ఉన్నాడు. అలా ఎక్కి ఇలా ఎక్కి మరి ఇది పట్టుకున్నప్పుడు అతనికి ప్రయాసం వచ్చేసింది. ప్రయాసగా ఉంది అని ఇంత ప్రయాసపడి నేను కొండ ఎందుకు ఎక్కాలని అతను కూడా పారిపోయాడు. అని మూడో వ్యక్తి ఓర్పుతో కొంచెం దూరం ఎక్కి, రవ్వ నాకు సహాయం చేయి, నువ్వు ఎక్కించకపోతే నేను ఎక్కలేదు, నువ్వు కృప చూపించకపోతే ఇది నాకు అసాధ్యమైంది, నువ్వు మాత్రమే నాకు తోడే ఉండి సాధ్యపడని మధ్యలో ప్రార్థన చేస్తూ స్తోత్రం చేస్తూ ఏదో విధంగా ఆయన నామంలో ఆ కొండ ఎక్కి శిఖరం మీద కూర్చున్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఇతడు నాకు ఉపయోగపడేవాడు. దేవుని నామంలో ఈ ఉపవాస ప్రార్థనలు అంటే ఏంటో తెలుసా? ఆయన ఎన్ని రోజులు నీకు ఇచ్చాడో, ఎన్ని రోజులు ఉండమని ప్రేరేపించాడో అన్ని రోజులు ఓర్పుతో ఆయన సహాయం కోరుకుంటూ, ఆయన అడుగుతూ, ప్రవ్వా నన్ను బలపరచు, ప్రవ్వా నన్ను ధైర్యపరచు, నేను సొమ్మసిల్లిపోతున్నానయ్యా, నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, నాకు బలము జీవమును అనుగ్రహించమని ప్రభు సహాయం కోరుకుంటూ ముందుకు వెళ్ళడం. వారిద్దరు అది చేయలేదు కాబట్టి అక్కడ ఓడిపోయారు. కానీ మూడో వ్యక్తి దేవుని సహాయం తీసుకున్నారు. దేవుడు నేను ఎక్కగలనని వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళు ఎక్కలేకపోయారు. అందుకే దావీదు అంటాడు, నీవు ఎక్కలేనంత కొండ నన్ను ఎక్కించు, నేను ఎక్కుతా అని చెప్పలేదు, నన్ను ఎక్కించు ప్రభువా. ప్రతి విషయంలో పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం తీసుకున్నప్పుడు అద్భుతంగా ముందుకెళ్తావు, అద్భుతంగా ఆయనే నేను అద్దరికి చేరుస్తాడు. అదే ఉపవాస ప్రార్థన ప్రత్యేకత. ఎత్తైన శిఖరంపై నువ్వు ఎక్కాలంటే ఆయన నీకు సహాయం కావాలి, ఆయన సహాయం నువ్వు కోరుకోవాలి. అద్భుతంగా ప్రతి ఒక్కరూ ఆయన సహాయం కోరుకోండి. ఉపవాస ప్రార్థనలో ప్రభు మనందరికీ ఘన విజయాన్ని ఇవ్వబోతుంది, అద్భుతమైన విడుదల ఇవ్వబోతున్నాడు, అద్భుతమైన స్వస్థతలు ప్రతి కుటుంబంలో జరిగించబోతున్నాడు. మీ ప్రాబ్లం ఏదున్నా కామెంట్ చేయండి, మేమంతా కలిసి ప్రార్థన చేయబోతున్నాము. తప్పకుండా ప్రభు మీ జీవితంలో అద్భుతం చేస్తాం. మీ అందరినీ ప్రభు దీవించుగా. ఆమేన్.